వెల్కమ్ టు బిగ్ డే. నేను మీ సతీష్. కరెక్ట్గా 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. మరి బడ్జెట్లో ఎలాంటి మెరుపులు ఉంటాయి అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళ నేపథ్యం అనేది ఒకటి, రెండోది అంతర్జాతీయంగా జియో పాలిటిక్స్ నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్ళు. వీటి నేపథ్యంలో బడ్జెట్ ఎలా ఉండబోతుంది, బడ్జెట్ స్వరూపం ఎలా ఉండబోతుంది, ఏ రంగాలకు పెద్దపీట వేయబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేటాయింపులు కూడా ఒక కీలకమైన అంశం కాబట్టి ఆ విషయంలో ఏ విధంగా అడ్రస్ చేయబోతున్నారు, ఇలాంటి అన్నిటికి సంబంధించిన సమాచారం మరి కాసేపట్లో మనకి పూర్తిగా రాబోతుంది. దీనిపై మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు. అలాగే జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు. రైట్, పెంటపాటి పుల్లారావు గారు, మీ అంచనా ఏంటి? ఈసారి ఏమైనా మెరుపులు ఏమైనా ఉండబోతున్నాయా, లేదంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ నేపథ్యంలో కొంత స్టేబుల్ బడ్జెట్నే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు? బడ్జెట్ అవసరం, ఎందుకంటే ఈవేళ బడ్జెట్ ఒక 70 సంవత్సరాల క్రితం బడ్జెట్. తేడా ఏంటంటే ఒక 70 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల క్రితం బడ్జెట్లో ట్యాక్సెస్ అనౌన్స్ చేసి గ్రాంట్స్ అనౌన్స్ చేస్తే ఇంకా ముట్టుకునేవారు కాదు సంవత్సరం అంతా. కానీ ఈవేళ ఏమిటంటే పాలసీ రోజు మార్చే అవకాశం ఉన్నది గ్లోబలైజేషన్ గురించి. సో అందువల్ల బడ్జెట్ మనకి ఇంత ఆదాయం వస్తుంది, ఇలా ఖర్చు పెట్టిపోతున్నాం, లార్జ్గా గైడ్ లైన్స్ అవన్నీ జరుగుతాయని లేదు, ఇంకా మంచి జరగదని లేదు. చాలా ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అకౌంటింగ్, చాలా ఫ్లెక్సిబుల్ అకౌంటింగ్ అయిపోయింది. కొన్ని చేస్తారు పనులు, కొన్ని చేయలేకపోతారు. ఉదాహరణ చెప్తుంది, పోయిన సంవత్సరం పెద్ద హడావిడిగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని అనౌన్స్ చేశారు కదా, ప్రైమ్ మినిస్టర్స్ ఇంటర్న్షిప్. లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, ట్రైనింగ్ వస్తాయి అన్నారు కదా. ఫస్ట్ ఇయర్లో పైలట్ ప్రాజెక్ట్ 150,000 మందిని తీసుకుంటా ఉన్నారు. ఒక్కడ కూడా అవినట్టుగా ఎక్కడ నాకు లేదు. అంటే ప్రాజెక్ట్ ఆ స్కీమ్ ఒకటి ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ కొత్త తేవాలి, తప్పకుండా కొత్త తీసుకొస్తారు, తప్పులేదు. అవి ఎవరో బీజేపీ నాయకులు ఫీల్ అవ్వకూడదు, తప్పులేదు. ఫెయిల్ అవుతే వదిలేయాలి ఆ స్కీమ్. అది ఫెయిల్ అయిపోయింది, ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫెయిల్ అయింది. కొన్ని విషయాల్లో చాలా బాగా జరిగింది, కొన్ని విషయాల్లో మనకి మార్చుకోవాలి. ఆ పాలసీస్ మార్పులు మనం చూస్తాం. తర్వాత ఒకసారి తుఫాన్లు వస్తాయి. అమెరికా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ వచ్చి పెద్ద తుఫాన్, అనుకోని తుఫాన్ అది. సో అది కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. రాబోయే సంవత్సరంలో ఏమవుతుంది ఏమవుదు. మొన్న 2 రోజుల క్రితం గవర్నమెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఏమన్నాడంటే, మా ఫిగర్స్ అన్నీ మేము అమెరికన్ టారిఫ్, అమెరికాతో ట్రేడ్ డీల్ లేదనే మేము భావిస్తున్నాం. చాలా మంచి క్వశ్చన్ అది. సో మనం చూడబోయేది ఏంటంటే, ఈ బడ్జెట్లో న్యాచురల్గా తమిళనాడు, బెంగాల్, అస్సాం, కేరళ అనౌన్స్మెంట్ ఉంటాయి. అది పెద్ద తప్పని నేను అంటలేదు, దేశంలోనే చేస్తారు కదా అలాట్మెంట్స్, తప్పని లేదు, చేస్తారు. దాంతోపాటు కొన్ని మీద తగ్గిస్తారు. అన్నిటికంటే ముఖ్యం, 3 రోజుల క్రితం పెద్ద న్యూస్ మనకు వచ్చింది కదా, యూరోపియన్ యూనియన్ 27 దేశాలతో విశేషమైన అగ్రిమెంట్ జరిగింది. భారతదేశానికి ఎక్కడైతే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఆక్వాకల్చర్, అలాగే టెక్స్టైల్స్, 0 ట్యాక్స్ పెట్టేశారు యూరోపియన్ యూనియన్. మనకి 10-15% ఉండేది తగ్గించారు. సో అది కూడా ఫైనాన్స్ మినిస్టర్ మెన్షన్ చేస్తారు ఇక్కడ 100%. ఎందుకంటే అదో పెద్ద విజయం, అవును, పెద్ద విజయం సాధించారు గవర్నమెంట్. గోయల్ చెప్పాలంటే సో ఇవన్నీ ఉంటాయి, అన్ని ఫ్యాక్టర్ చేస్తారు. మంచి జరిగింది చెప్తారు, బాగా చేసామని చెప్తారు. కొత్త స్కీమ్స్ ఇందాక చెప్పాను కదా, ఫెయిల్ స్కీమ్స్ డంప్ చేస్తారు, ఎత్తారు. సో ఈ బడ్జెట్ లో మనం చూసేది పూర్వంలాగా ఇదంతా 100% ఇది కొద్దిగా మార్పులు తీర్పులు వస్తా ఉన్నాయి. ఓకే, సో అందువల్ల మనం ఎదురు చూసేది ఏంటంటే ప్లాన్, ఒక ప్రోగ్రామ్. ఇది వేదం కాదు, ఇది ఒక రిలీజియస్ బుక్ కాదు. ఎందుకంటే చూస్తున్నాం కదా ఎక్స్పీరియన్స్, అనుకున్నాయేవో అనుకునే అవుతాయి. అది మన దేశానికి ఒక గైడ్ లైన్. తర్వాత రైల్వే బడ్జెట్ వేరేగా లేదు, సో ఆ ఉత్సాహం కూడా ఉండదు. రైల్వే బడ్జెట్ అంటే మాకు ట్రైన్ ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు. సో ఇది ఒక రొటీన్ బడ్జెట్గా జరుగుతుంది. ఎలక్షన్స్ కేసు తీసుకుంటారు, గత మారుస్తారు, మంచిగా జరుగుతుంది అని చెప్తారు, అంతే. రైట్, తులసిరెడ్డి గారు, మీ అంచనా ఏంటి సార్ బడ్జెట్కి సంబంధించి? వడ్ల గింజలు ఏముంటుంది, బియ్యపు గింజ ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్లో ఏముంటాయి?
అప్పులు ఉంటాయి, ఎన్నికల రాష్ట్రాలకు నజరానాలు ఉంటాయి, ఏపీకి టోపీ ఉంటుంది, వడ్డీ చెల్లింపులు, రక్షణకు రంగానికి కొంత పెంచుతారు. ఇంకా మిగతా ఉపమాలంకారాలు, అతిశయోక్తులు, శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు, పిట్లదొర ప్రసంగాలు ఇవన్నీ ఉంటాయి. యాడ్ చేస్తుంటారు కొన్ని మసాలా పదాలంతే. అంత మించి పెద్దగా కాకపోతే ఉంటే చర్చించుకోవాలి కాబట్టి చర్చించుకోవాల్సిందే. ఇక్కడ 2025-26కు సంబంధించి టోటల్ బడ్జెట్ 50,65,345 కోట్ల రూపాయలు. 25-26 రూపాయి రాక రూపాయి పోక, బట్ 50,65,345 కోట్ల రూపాయలు. నాకు తెలిసి ఈ బడ్జెట్ ఈసారి 26-27 ఒకదానికి 5% యాడ్ చేస్తారు. ఎవరి ఇయర్ ఒక 5-10% యాడ్ చేసుకుంటూ వస్తారు. ఆ విధంగా ఈసారి బహుశా 53 లక్షల కోట్ల వరకు బహుశా ఉండొచ్చు, రూపాయి రాక రూపాయి పోక. దీంట్లో రూపాయి రాకకు సంబంధించి నేచురల్ గా ఉండే దాంట్లోనే ఒక 0.5% అటు ఇటు చేస్తా పోతారు. రూపాయి రాకలో ప్రధానంగా 2025-26కు రూపాయి రాకలో 24% అప్పులు. దట్ ఇస్ ది హైయెస్ట్. 100 పైసలు అనుకుంటే దాంట్లో 24 పైసలు అప్పులు. కార్పొరేషన్ ట్యాక్స్ 17%, ఆదాయపు పన్ను 22%, కస్టమ్స్ 4%, కేంద్ర ఎక్సైజ్ 5%, జిఎస్టీ 18%, నాన్ ట్యాక్స్ రెవెన్యూ 9%. ఇది ఓవరాల్ గా రూపాయి రాకలో 24% వచ్చేసి అప్పులకే ఉంది. ఇంకా రూపాయి పోక తీసుకుంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించి 16%, వడ్డీ చెల్లింపులకు 20%, రక్షణ రంగానికి 8%, మిగతా సబ్సిడీలకు 6%, ఫైనాన్స్ కమిషన్ బదలాయింపులు 8%, రాష్ట్రాలకు పన్నుల సుంకాల వాటా 22%, పెన్షన్లు 4%, ఇతర ఖర్చులు 8%, సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్ కు 8%. కాబట్టి రూపాయి పోకలో ప్రధానంగా పోయేదేమి రాష్ట్రాలకు 22%, వడ్డీ చెల్లింపులకు 20%. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఉండేది 16%, డిఫెన్స్ కాకుండా. కాబట్టి ఇది ఓవరాల్ గా రూపాయి రాకలో అప్పులు 24%, రూపాయి పోకలో వడ్డీ చెల్లింపులు 20%. ఇది ప్రధానమైనటువంటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా మిగతా ఆ ఉన్ని దాంట్లో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద చెప్పింది కదా 16%, ఇది కేంద్ర ప్రభుత్వ రంగాలకు 16%. దాని కింద కొంత ఎన్నికల రాష్ట్రాలకు ఈసారి కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాంకు కొంత ఉంటుంది. ఏపీకి మళ్ళా సరా మామూలే, ఏపీకి టోపీ పెట్టడమే ఉంటుంది, ఏపీకి సంబంధించి ఏమి ఉండదు. కాబట్టి ఉపాధి హామీకి సంబంధించి ఈసారి ఏం చేస్తారని చూడాలి. ఎందుకంటే పోయిన సంవత్సరం 25-26కు 86,000 కోట్లు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. మరి ఈసారి కేంద్రం వాటా 90% నుండి 60% తగ్గించారు కాబట్టి ఆ యాంగిల్ చూడాలా. లేదు 100 రోజులకు బదులు 120 రోజులకు పెంచారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు కేటాయిస్తారా, ఒక 10% ఎక్కిస్తారా, తగ్గిస్తారా, ఇది చూడాలా. ఇంకా డిఫెన్స్ కు వచ్చేసి 8% ఈసారి కేటాయించారు. ఈసారి ఏమన్నా కొంచెం ఎక్కువ కేటాయించే అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ పరిణామాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా ఓవరాల్ గా అంతర్జాతీయ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని డిఫెన్స్ కొంచెం ఎక్కించవచ్చు. ఇంత మించి ఇంకా పెద్దగా అద్భుతాలు ఏముంటాయని అనుకోవడం లేదు. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు అద్భుతాలు ఏమి ఉండవని తులసిరెడ్డి గారు అంటున్నారు, అంత ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవంటున్నారు. వెంటపాటి పుల్లారావు గారు కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, అలాగే ప్రధానంగా ఈ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి గతంలో తీసుకున్న స్కీమ్ ఏదైతే ఉందో అది సరైన రీతిలో అమలు కాలేదు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని అంటున్నారు. ఈ రెండింటికి సమాధానం ఏంటి? ముందు పెద్దలిద్దరికి మిత్రులకు నమస్కారం. మీకు కూడా సార్. తులసిరెడ్డి గారి దాంట్లో నేను కొంచెం డిఫర్ అవుతాను సార్. ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. సుమారుగా 52 బడ్జెట్లు పెట్టినట్టుంది వాళ్ళు సుమారుగా. మరి 52 బడ్జెట్లలో ఈ ఉపమానాలు, అలంకారాలు ఇవే ఉన్నాయా, లేకపోతే అందులో ఉన్న పాలసీ మ్యాటర్స్ ఉన్నాయా? మరి 52 బడ్జెట్లు పెట్టిన వాళ్ళు మేము పెట్టింది 15-16 బడ్జెట్, 17 బడ్జెట్ ఎక్కువ. మరి ఈ ఉపమాన అలంకారాలు కలిపి 17. ఇప్పుడు ఈ ఉపమానాలు, ఈ అలంకారాలు, ఈ సోది, ఈ రామాయణ ఇదే చెప్పినారా? మరి 52% మన్మోహన్ సింగ్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థికవేత్త సంస్కరణల పేరు మీద భారత ఆర్థిక సంస్కరణలకి ఆద్యుడైనటువంటి పివి నరసింహ గారి ప్రభుత్వంలో ఇవే పెట్టినారా? మరి అందుకోసం ఈ పదాలు మన వ్యూవర్స్ చూసే వాళ్ళకి కానీ మనకు కానీ మంచిగా అనిపించని చెప్పదలుచుకోవాలి. పుల్లారావు గారి విషయంలో కూడా డిఫర్ అవుతారు. అంటే ఈ బడ్జెట్ లో ఎంత అలొకేట్ చేశారు, ఏం అలొకేట్ చేశారు, ఎట్లా అలొకేట్ చేశారు, ఇవన్నీ ఒక పార్టీ. బట్ మేజర్ గా పాలసీ మ్యాటర్స్ డిక్లేర్ చేస్తారు కదా. రైట్.
అంటే ఎకనామిక్ దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే సతీష్ గారు, ఆర్థిక బడ్జెట్ పెడుతున్నప్పుడు కొన్ని ఆర్థిక సంస్కరణలకు సంబంధించి ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి పాలసీ మ్యాటర్స్ ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకంటే బిల్ అప్రూవల్ అనేది పార్లమెంట్ లో ఒక మైలురాయి దాటడం కోసం అని. రొటీన్ బడ్జెట్ అదర్ దాన్ బడ్జెటరీ బిల్లు కాకుండా ఇంకో బిల్ అయితే దానికి 1,000,000 ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. స్టాండింగ్ కమిటీ అనో అదే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్, పార్లమెంటరీ సంప్రదాయాలు మనకు తెలుసు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకమైనటువంటి సంస్కరణ గత ప్రభుత్వం కూడా చేసింది. ఈవెన్ పివి నరసింహ గారి కాలంలో కూడా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఇదే సంస్కరణ యొక్క చర్చ జరిగింది. 2000 మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినా కూడా చర్చ జరిగింది. కాబట్టి బడ్జెటరీ చర్చ, బడ్జెట్ ను పెడుతున్నప్పుడు ఆర్థిక అంశాలు కొన్ని పాలసీ మ్యాటర్స్ ఇంక్లూడ్ చేస్తే అవి సాఫీగా పార్లమెంట్ లో ముందుకెళ్లిపోతాయి అనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది దేశంలో. కాబట్టి అది కొనసాగుతుంది అనేటువంటిది ప్రతి సంవత్సరం కొత్త పాలసీ. హయాంలో చాలా ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తెచ్చారు. ప్రతి సంవత్సరం కొత్త పాలసీ వస్తుంది, ఏదో ఒక రకమైన పాలసీ వస్తుంది. మరి అన్నట్టుగా ఏదైనా పాలసీ కనుక ఫెయిల్యూర్ పాలసీ ఉంది అనుకోండి, ఫెయిల్యూర్ పాలసీలో పైలట్ ప్రాజెక్ట్స్ కదా చాలా సందర్భాలు. మీకు అర్థం కావడం కోసం, మన వ్యూవర్స్ కి అర్థం కావడం కోసం ఒక పాయింట్ చెప్తాను. శ్యామప్రసాద్ మనం రూర్బన్ ప్రాజెక్ట్ అర్బన్ ప్రాజెక్ట్, అర్బనైజేషన్ తగ్గించడం కోసం రూరల్ ఏరియాలో అర్బన్ డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది. అర్బనైజ్డ్ అంటే స్కూల్, హాస్పిటల్స్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది, ఉపాధి కల్పడం జరిగితే బాగుంటుంది అని ఒక కాన్సెప్ట్. అది సక్సెస్ స్టోరీ లేదు, సక్సెస్ లేదు. కాబట్టి దాన్ని విడ్రా చేస్తారు. రూర్బన్ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణ కూడా 2 ప్రాంతాలు తీసుకున్నారు. అది కాలేదు, అది అయిపోయింది. దాని విషయంలో కొంచెం మార్పులు చేర్పులు జరుగుతాయి. ఈ మార్పులు చేర్పులు అనేవి బడ్జెట్ లోనే జరుగుతుంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బడ్జెట్ లో కేరళకి ఏమి ఇస్తాం, తమిళనాడుకి ఏమి ఇస్తాం, కొన్ని పాయింట్స్ ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు అదనంగా ఉంటుంది తప్పిస్తే మీరు రాష్ట్రాలకు వచ్చే వాటా మార్చలేరు, డిఫెన్స్ మార్చలేరు. అవి మార్చలేరు కానీ అటు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రియారిటీ ఇవ్వడం అనేది వస్తుంది. ప్రియారిటీ కాంగ్రెస్ ఉన్నా మీరున్నా మీరు అర్థం చేసుకోవాల్సిన, కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా కూడా ప్రియారిటీ అంటే సతీష్ గారు ఆ పేరు చెప్తారు, ఒక ప్రాజెక్ట్ చెప్తారు. ఒక ప్రాజెక్ట్ హైదరాబాద్ లో ఒక ఉడాన్ స్కీమ్ కింద ఒక ఎయిర్పోర్ట్ ఇస్తాము అంటారు. దాన్ని మెన్షన్ చేయనంత మాత్రాన హైదరాబాద్ కి, తెలంగాణకి ఏమి ఇయ్యలేదు, ఆంధ్రప్రదేశ్ కి ఏమి ఇయ్యలేదు అని కాదు. అంటే మెన్షన్ ఎందుకు చేస్తారంటే పొలిటికల్ నెరేటివ్, పొలిటికల్ ఈక్వేషన్స్ ఫిట్ చేసుకోవడం కోసం, పొలిటికల్ ఇష్యూస్. ఇప్పుడు లాస్ట్ టైం మకాన్ యోజన, బీహార్ మకాన్ యోజన అని పెట్టారు. బీహార్ మకాన్ యోజన అంటే మకాన్ ఎక్కడ లేదు, ఒక బీహార్ లో ఉందన్న. గుజరాత్ చాలా బెస్ట్ ప్రొడక్షన్ ఉన్నటువంటి మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నటువంటి స్టేట్. కాబట్టి ఇది ఒక పాలసీ మ్యాటర్. రెండోది ఏంటంటే వ్యవసాయ రంగంలో కూడా అనేక పాలసీస్ వచ్చాయి. బీజేపీ వచ్చిన తర్వాత చాలా పాలసీస్ లో మనం ఉదాహరణకి కిసాన్ సమ్మాన్ నిధి అని పెట్టాం. కిసాన్ సమ్మాన్ నిధి ఎంతవరకు సక్సెస్ అయింది అనేది ఒక పాయింట్ ఆలోచించాం. ఇప్పుడు వారు చెప్పారు మన్రేగా అనేట్టు. మరి ఇప్పుడు మన్రేగాల 60-40 ఇస్తున్నప్పుడు ఎట్లా ఇస్తారండి? మన్రేగా ప్రోగ్రామ్ లేదు ఇప్పుడు, విబిజీ రామ్జీ ప్రోగ్రామే ఉంది. ఈ విబిజీ రామ్జీ ప్రోగ్రామ్ లో గ్రోత్ ఓరియంటెడ్ అంటే సంపద సృష్టించేటువంటి, ఉద్యోగ ఉపాధి కల్పించేటువంటి, అందుకోసం మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ మొత్తం బడ్జెట్ కూడా నిన్న మొన్న ప్రజెంట్ చేసినటువంటి, నిన్న మొన్న ప్రజలకు చూపించినటువంటి ఆర్థిక సర్వే వచ్చింది కదా, ఆర్థిక సర్వే ఆధారంగా ఈ బడ్జెట్ ఉంటుంది. ఆర్థిక సర్వేలో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో చర్చ జరిగింది. ఆ లోటుపాట్లను సవరించేటువంటి విధంగా ఈ బడ్జెట్ ఉంటుంది. అందుకోసం ఆర్థిక సర్వే ముందెందుకు అంచనా ఏంటి ఈసారి? అంటే ఏ రంగానికి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది మీ ఇంటర్నల్ గా, మీ పార్టీలో గానీ, లేదంటే లార్జర్ సెన్సస్ జరుగుతున్న డిబేట్ ఏంటి? నేను చాలా ప్రాక్టికల్ గా నేను ఆలోచిస్తుంది, నేను ఊహించుకుంటున్నాను సార్. యాజ్ యూజువల్ గా వ్యవసాయానికి పెద్దపీట వేయాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఎప్పుడైనా సరే కరువు వస్తే దాన్ని ఎదుర్కోగలిగేటువంటి, 2-3 ఏళ్ళు వర్ష కరువు వచ్చినా ఎదుర్కోగలిగేటువంటి, స్వయం సమృద్ధి సాధించేటువంటి వ్యవసాయ రంగం ఉండాలా. ఉపాధి మనకోసం వారి పెద్దలు చెప్పినారు, ఈయూలో యూరోపియన్ యూనియన్ లో జరిగినటువంటి ఒప్పందం అనేటువంటిది ఉపాధి ఓరియంటెడ్ అగ్రిమెంట్. అంటే మనం ఎక్కువ మంది మనుషులు ఇన్వాల్వ్ అయ్యి ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తుల ఎక్స్పోర్ట్ మీద 0 ట్యాక్స్ రావడం, మన ఉత్పత్తిని ఎక్కువ పెంచుకోవడం అన్నట్టు. అందుకోసం 24-25, 25-26 మన ఉపాధి ఎంత పొందినాము అంటే మనం ఊహించిన దానికంటే ఎక్కువ. అంటే మన 7.5 ప్రొజెక్షన్ ఉంటే పోయిన సంవత్సరము, ఇట్ ఈస్ 9.5 ప్రొజెక్షన్ తో మనం ఉపాధి పొందించగలిగినాం. అంటే 90 అట్లీస్ట్ ఒక 70 లక్షల మంది 80 లక్షల మంది స్టాండప్ ఇండియా కిందనో, స్టార్ట్అప్ ఇండియా కిందనో, చిన్న పరిశ్రమలో, ఎంఎస్ఎంఈలో. అందుకోసం పాలసీ మ్యాటర్స్ లో ఎంఎస్ఎంఈలకు మనం పెద్ద పెట్టేస్తామా, ఎఫ్డిఐలకు ఇస్తామా, ఇన్సూరెన్స్ లో ఏం చేయగలుగుతాము, సర్వీస్ సెక్టర్ లో మనం ఏం గిగా వర్కర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి బడ్జెట్ లో గిగా వర్కర్స్ అనేది ఫస్ట్ టైం మనం బడ్జెట్ లో వాళ్ళ పేరు చూసినాం. అంతమంది బడ్జెట్ లో పేరు లేదు, వాటి గిగా వర్కర్స్ అనే అంశమే లేదు బడ్జెట్ లో. ఫస్ట్ టైం మనం గిగా వర్కర్స్ కు సంబంధించినటువంటి అంశాన్ని మనం బడ్జెట్ లో చూసినాం. అట్లా అనేక గిగా వర్కర్స్ ఇన్సూరెన్స్, గిగా వర్కర్స్ ఇంకొక ఫార్మల్ సెక్టర్ లకు తీసుకురావటమా, వాళ్ళకి ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ అండ్ ఫెసిలిటీస్ ఇవ్వడం, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉపాధి కల్పించేటువంటి అంశం గానీ వ్యవసాయ రంగము. అదే సందర్భంలో
MSME కూడా. Right. మీకు మనం చిన్న అర్థం చేసుకోవచ్చు. ఒకటే పాయింట్ చెప్తాను. ఇప్పుడు భారీగా కార్ల ఉత్పత్తి యూరోప్ లో జరుగుతుంది, జర్మనీలోనే ఎక్కువ జరుగుతుంది. దాని మీద ఇప్పుడు మన అగ్రిమెంట్ ప్రకారం ట్యాక్స్ తగ్గించాలి. అవును, FTA. అయితే మన దాని వల్ల మనకు లాభ నష్టాలను బేరీజు వేసుకుంటాం కదా. మనం ఏమి పంపిస్తున్నాము, అవును. ఏమి దిగుమతి చేసుకుంటున్నాము, పంపించే దాంట్లో భారతదేశానికి ఎంత లాభం వస్తుంది, అవును. భారతదేశంలో ఉపాధి ప్రయోజనాలు ఉండాలి కదా, ఉండాలి. ఇవన్నీ కూడా బడ్జెట్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. Right. ఇది అర్థం చేసుకోవాలని చెప్పదలుచుకున్నాను. రైట్. నాగేంద్ర సాయి గారు, అంటే ఏం జరుగుతాయి ఏంటన్న అంచనాలు అదొక ఎత్తు. ఒక బిజినెస్ అనలిస్ట్గా మీరేం చెప్తారు? స్పెసిఫిక్గా ఎప్పుడు బడ్జెట్ ఉన్నా కీలక రంగాల కేటాయింపులు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేయడానికి తీసుకుంటున్న నిర్ణయాలు, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో మన వ్యూహాలు ఎట్లా ఉండాలి, ఏ రంగానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, ఇవి లార్జర్ సెన్స్లో ఒక ఫ్రేమ్ ఉంటుంది. బట్ వేరే యాజ్ మిడిల్ క్లాస్ కానీ వేతన జీవులు కానీ ఈ ఆదాయ పన్నుకు సంబంధించి ఏమైనా రాయితీలు ఇస్తారా, లేదంటే ఇంకా వేరే చేస్తారా అనేది ఒక చర్చ ఉంది. నాకు తెలిసినంత వరకు లాస్ట్ బడ్జెట్లోనే మధ్యతరగతి వేతన జీవులకు ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చేశారు. ఎందుకంటే ట్యాక్స్ రిబేట్కి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చేసింది. జిఎస్టీ మీద బాగా డిబేట్ జరుగుతున్న నేపథ్యంలో జిఎస్టీకి సంబంధించిన రిఫార్మ్స్ వచ్చేసింది. ఈసారి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే లాస్ట్ టైం ఒక బిగ్ బ్రేక్ త్రూ అయింది కాబట్టి అంత ఏం ఉండకపోవచ్చా? సో ఇప్పుడు అందరు పెద్దలు మాట్లాడారు. సో ఒక్కొక్కరి వర్షన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాకపోతే ఒక మిడిల్ క్లాస్ యాంగిల్లో, అంటే ఈ బడ్జెట్ లో ఈ లెక్కలు, ఈ రూపాయి రాక పోక ఇవన్నీ అంశాలు పక్కన పెడితే నాకు బడ్జెట్ నుంచి ఏం వస్తుందని నేను ఆశించినప్పుడు ఈ బడ్జెట్ నుంచి నేను పెద్దగా కామన్ మ్యాన్ కి ఒక అద్భుతం జరుగుతున్నది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కి ప్రతి సంవత్సరం అందరినీ సాటిస్ఫై చేయాలి, అటు కార్పొరేట్లను సాటిస్ఫై చేయాలి, మిడిల్ క్లాస్ వాళ్ళని సాటిస్ఫై చేయాలి, ఈ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలి అనే ఇది పరిస్థితి గవర్నమెంట్ ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు డిఫరెంట్ సిచ్యుయేషన్స్ ని ఎదుర్కొంటుంది. ఒకటి డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ఒకటి, అండ్ గ్లోబల్ గా జియో పొలిటికల్ టెన్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడు మన చుట్టుపక్కల దేశాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితి. రూపాయి క్రమంగా పతనం అయిపోతుంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ గట్టిగా అమ్మేస్తూనే ఉన్నారు మార్కెట్స్ నుంచి. దాదాపుగా 23-24 బిలియన్ డాలర్స్ మేర లాస్ట్ ఇయర్ లో ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి గట్టిగా అమ్మేస్తున్నారు. సో రకరకాల ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, కామన్ మ్యాన్ కి మళ్ళీ ట్యాక్స్ ల్యాబ్లో చేంజెస్ కానీ లేదా జిఎస్టీ కట్ కానీ అలాంటివి ఉండే పరిస్థితి దాదాపుగా అయితే లేవండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు 100 డేషన్ గవర్నమెంట్ తీసుకోలేదు. లాస్ట్ ఇయరే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లో చేంజెస్ వల్ల దాదాపు ₹1,00,000 కోట్ల వరకు మనకి ఖజానా మీద భారం పడింది. జిఎస్టీ తగ్గింపు వల్ల కూడా ఖజానా మీద భారం పడింది. సో అన్ని మనం రూపాయి ఖర్చు పెట్టేది, రూపాయి రాయితీలు ఇచ్చే పరిస్థితి చూస్తాం, కానీ డబ్బులు వచ్చే పరిస్థితి, ఖజానాకి డబ్బులు వచ్చే పరిస్థితి కూడా దాదాపు తగ్గిపోతుంది. అండ్ దీనికి తోడు జిఎస్టీ ఖర్చు నేపథ్యంలో కూడా ఎకానమీ మీద ఎఫెక్ట్ అయితే పడింది. సో ఇలాంటి పరిస్థితుల్లో కామన్ మ్యాన్ ఈ బడ్జెట్ నుంచి ఒక అద్భుతం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఏం కనిపించలేదు. బట్ కార్పొరేట్స్ కూడా ట్యాక్సెస్ కట్ అయ్యే అన్న ఒక చిన్న పాయింట్ ఉంది, కానీ మేబీ అక్కడ కొద్దిగా ట్యాక్స్ ట్వీకింగ్ జరిగితే జరగచ్చు తప్ప కామన్ మ్యాన్ కింద ఒక అద్భుతం జరుగుతుంది నేను అనుకోవట్లేదు. బట్ మీరు అన్నారు సెక్టార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంతమంది అందరు చెప్పినట్టు అగ్రికల్చర్కి ఒకటి బాగా కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. డిఫెన్స్ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే పక్క దేశాల నుంచి ఎప్పుడు ఏ ముప్పు వచ్చి పడుతుందో తెలియని పరిస్థితిలో మనం ఆయుధ సంపత్తిని మరింత పరిపుష్టం చేసుకోవడానికి డిఫెన్స్ రంగాన్ని కొద్దిగా కేటాయింపులు ఎక్కువ ఉండొచ్చు. రైల్వేస్ ఒకటి, అండ్ దీనికి తోడు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో, ఐటీ నేపథ్యంలో ఉద్యోగాలు పెద్ద ఎత్తున కోల్పోతున్నారు. సో కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలి వాళ్ళకి. అండ్ జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇండియాని మరింతగా తీసుకొచ్చే క్రమంలో అక్కడ కృషి చేయాలి. సో జాబ్ ఫోకస్ మీద, జాబ్ క్రియేషన్ మీద ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టే ఛాన్సెస్ అయితే ఈ బడ్జెట్ లో నాకు అనిపిస్తున్నాయి. ఓకే, రైట్. పెంటపాటి పుల్లారావు గారు, అంటే పాలసీ డెసిషన్లు అవుతాయి, గతంలో ఒక పాలసీ తీసుకొచ్చాము, ఆ పాలసీ అమలు వాటన్నిటికి సంబంధించి అది ఎక్కడి వరకు ఉంది, దాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలన్న ధోరణి కూడా ప్రభుత్వం తీసుకొచ్చని ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. అలాగే ఎంప్లాయ్మెంట్, అంటే ఖచ్చితంగా ఇది మనం మాట్లాడుకోవాల్సిన అంశమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విసురుతున్న సవాళ్ళ నేపథ్యంలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, అంటే 90s మధ్యతరగతికి కానీ తర్వాత నిరుద్యోగులకు కానీ కొంత ఊపినిచ్చిన ఐటీ రంగానికి సంబంధించి గత ఏడాదిగా మనం చూస్తే ఒక డౌన్ఫాల్ కనిపిస్తోంది. అటు తీసేటాలు ఎక్కువ ఉంటున్నాయి, నియమించుకోవడాలు తక్కువ ఉంటున్న పరిస్థితి. గ్లోబల్గా కూడా సిచ్యువేషన్ అనేది దానికి ఏమీ విభిన్నంగా లేదు. దీనిపై ఏమంటారు? ఒకటి మెయిన్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ గురించి మాట్లాడారు. జిఎస్టీకి బడ్జెట్కి సంబంధం లేదు. జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం చేస్తారు, జ్ఞాపకం పెట్టుకోండి. ఈవేళ జిఎస్టీ కౌన్సిల్ కూర్చొని చేయాలి. రెండోది, మొన్న బడ్జెట్కి ఈ బడ్జెట్కి తేడా ఏంటో చెప్పట్లేదు. ఆర్బీఐ గవర్నర్ రిటైర్ అవ్వాడు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఎకనామిక్స్ గా పెట్టారు. ఆయన చాలా చేయి ఉన్నది, జిఎస్టీ తగ్గించారు. మెయిన్ థింగ్
బడ్జెట్లో మీరు చూడవలసింది మిడిల్ క్లాస్కి ఏం చేయలేరంటే మనం 1,00,000 కోట్లు తగ్గించారు, కానీ ధరలు పెరిగినాయి కదా. వాళ్ళకి ఏం ఫెసిలిటీ, 1,00,000 కోట్లు లెక్కే ఉన్నది, 140 కోట్ల జనం ఉన్నప్పుడు. మిడిల్ క్లాసెస్కి అన్నీ తృప్తిగా ఉండినా వాళ్ళ జీవనం ఇంప్రూవ్ అవ్విందా? సిటీస్ పెరుగుతున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. ఉదాహరణ చెప్తున్నాను అంతే. విజయవాడ ఉన్నది, కాస్ట్ ఆఫ్ లివింగ్ గత 3 సంవత్సరాల్లో ఎంత పెరిగింది? మిడిల్ క్లాసెస్కి, లోవర్ మిడిల్ క్లాసెస్కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి. అది గవర్నమెంట్ చూసుకోవాలి. చూసుకోకపోతే అసంతృప్తి పెరుగుతుంది. డెవలప్మెంట్ వచ్చింది, ఇది వచ్చింది అంటే వాళ్ళకి బైపాస్ అవుతుంది కదా. మనం ఏదో నెగిటివ్గా చెప్పాలని కాదు, బైపాస్ అవుతుంది కదా. అది ఫోకస్ చేయాలి. అది ఇప్పటి వరకు అంత ఫోకస్ చేయలేదని అనుకుంటున్నా. లేకపోతే ఎలక్షన్ రిజల్ట్స్ అద్భుతంగా ఉంటుంది కదా. 2024 గవర్నమెంట్ మార్చుకున్నారు దారి, ఎతుకుతుంది ఎలా సాటిస్ఫై చేయాలో. జిఎస్టీని 7-8 సంవత్సరాలు విపరీతంగా హై రేట్స్ తగ్గించారు, కానీ ఒక్క రోజులో మార్పు రాదు కదా. ఆ స్కీమ్ ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే వ్యవసాయానికి ఫర్టిలైజర్ సబ్సిడీ ఇన్ని లక్షలు ఇచ్చాం, లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇలా చేసాం, అదే ఉంటాయి. కొత్త ఐడియాస్ ఏం తెస్తా? కొత్త ఐడియాస్ తేవట్లేదే. ఈ గవర్నమెంట్ చేయలేదు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ చేయలేదు. దాని మీద ఫోకస్ చేయాలి. లేకపోతే ఇందాక అందరూ అంటున్నారు మనం 3వ దేశం అయిపోతాం, 2వ దేశం అయిపోతాం, కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగట్లేదు కదా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగట్లేదు. ఈ ఉద్యోగాలు అన్సర్టనిటీ అయిపోయినాయి. గిగ్ వర్కర్స్ ఉన్నారు ఈవేళ దేశంలో. అదే ఫుడ్ అందించే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏమైనా చేస్తారా అని ఎదురు చూస్తున్నా. ఈ దేశంలో ఈవేళ ఈ వెట్టి చాకరీ చేసేది వాళ్ళు. స్విగ్గీ అనుకోండి, ఇది అనుకోండి, ఆ వర్క్ అంటారు, అది ఏమైనా చేస్తారా? చూస్తున్నా. ఊరుకునే మన దేశం మొదలుకి వెళ్ళిపోయిందంటే కుదరదు. ఇది అటెండ్ అవ్వాలి, అందరినీ స్టేట్ చేయాలి. సోషల్ సెక్యూరిటీ నెట్ కావాలి. మీరు చూస్తున్నారు కదా, రోజుకి 500 సంపాదిస్తున్నారు, 600 సంపాదిస్తున్నారు, రోజంతా తిరిగితే ఏం చేస్తారు? అందువలన తప్పకుండా కొత్త ఐడియాస్ అన్ని వస్తాయంటే రావు. అది రెగ్యులర్ గవర్నమెంట్ లో రావాలి. ఇందాక ఏం చెప్పా, అద్భుతమైన యూరోపియన్ యూనియన్ తో డీల్ చేసి అద్భుతం, అది పెద్ద రిజల్ట్స్ వస్తాయి. నేను మినిస్టర్ కూడా అన్నాడు, మేము చేయవలసింది చేసాం, ఇండస్ట్రీ చేయాలి ఇంకా. అది అలాంటివి ఉంటాయి. మరి గవర్నమెంట్ ఏ దారి చూపెడుతుంది మనం చూడాలి. నేను అనుకుంటున్నా సుమ, గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ సెన్సిటివ్గా ఉన్నారు ఈ ఇష్యూ, సెన్సిటివ్గా ఉన్నారు. మనకి మిడిల్ క్లాసెస్ వ్యవసాయానికి కన్ను వేయాలి, చూడాలని. మరి ఆ సెన్సిటివిటీ కింద వరకు వస్తుందా? లేకపోతే ఈ పెద్ద 7 ఇండస్ట్రీస్ ఉన్నాయి దేశంలో, పవర్ అని, హెవీ ట్రాన్స్పోర్ట్ అని, స్టీల్ అని, ఇలాంటి 7 సెక్టర్స్, రోడ్ బిల్డింగ్, వీళ్ళు హ్యాపీగా ఉంటే దేశం అంతా హ్యాపీగా ఉన్నట్టుగా లెక్క అంటే మాత్రం కుదరదు. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి భారతదేశానికి. మన బోర్డర్ మీద విశేషమైన ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రజలు తృప్తి చేయాలి, అవకాశం. పెట్రోల్ ధరలు ప్రపంచం అంతా తగ్గిపోయింది, మనకు తగలేదు కదా మన దేశంలో. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకపోతే పాలిటిక్స్ లో ఫైనల్ గా బడ్జెట్ ఏమేంటి, దేశం బాగుండాలి, పొలిటికల్ పార్టీ ఏది అధికారంలో ఉన్నదో వాళ్ళు ప్రజలకు తృప్తి తీసుకొచ్చారంటే సార్. మీరు కామన్ మేనేజర్ ఓడి మీద అడిగే ప్రశ్న, నువ్వు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం బాగున్నావా లేదా అంటే 50%, 40% బాగున్నామంటావు, 50% బాగోలేదంట. అటెండ్ అవ్వాలి, తప్పదు. ఇది చాలా చాకిరీ. రాజకీయ నాయకులకి మీకు పెద్ద పదవులు ఇచ్చాక ఊరికనే తిరుగుతాం కాదు. స్టేట్ గవర్నమెంట్ అవునే, సెంట్రల్ గవర్నమెంట్ ఆ హార్డ్ వర్క్ చేయాలి, డెలివరీ చేయాలి. నేను వ్యవసాయ రంగంగా చెప్తున్నా, ఎక్కడికి కదా వాళ్ళకి ఏమొచ్చింది తృప్తి? చెప్తే నేనేదో తప్పు చెప్పానని నా మాటలు వెనక్కి తీసుకుంటా. ఏం రాలేదు. పవర్టీ అలాగే ఉన్నది. స్టేట్ గవర్నమెంట్స్ ఏదో ఫ్రీగా ఇచ్చాం, సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చాం అంటున్నారు. అది చాలు జీవనానికి వేళ. సో ఆ మార్పు అంత తీసుకొచ్చే శక్తి ఉన్నదా ఎదురు చూస్తున్నా. అడ్రస్ చేయాలి, తప్పదు. లేకపోతే గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా, గవర్నమెంట్ అంటే నా పార్టీ అంత జ్ఞాపకం పెట్టుకోవాలి, కాన్ఫిడెన్స్ పోతుంది వ్యవసాయ రంగంలో. ప్రకాష్ రెడ్డి గారు, లాస్ట్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ టైం ఇంటర్న్షిప్ ఎంత హడావుడిగా అనౌన్స్ చేశారు, ఎంత గొప్పగా చేశారు, ఎంత చూశారు కదా. లక్షల మంది, కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. 150,000 మందికి పైలట్ స్కీమ్ అన్నారు. ఎంతమందికి వచ్చి చెప్పమని ఎవరినైనా ఈవేళ ఆ ప్రాజెక్ట్ గురించి మాటే ఎత్తారు ఈవేళ నేను ప్రెడిక్ట్ చేస్తున్నా. ప్రకాష్ రెడ్డి గారు, ప్రారంభంలో కూడా పుల్లారావు గారు దాన్ని ప్రస్తావించారు. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనుకున్నారు,
దాని లక్ష్యం ఎంతవరకు నెరవేరింది, నాకైతే ఏమీ కనిపించలేదు అని అంటున్నారు. రెండోది మధ్యతరగతి సాటిస్ఫై చేయడము చేయకపోవడం అనేది ఇష్యూ కాదు. ఇప్పుడు పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా ఉంది, ఒక మధ్యతరగతి కానీ వేతనాలు ఏ విధంగా వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారు, వినిమయ శక్తి ఏ స్థాయిలో ఉంది, ద్రవ్యోల్బణం ఎట్లా ఉంది, వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి కదా అని అంటున్నారు. అక్కడికే వస్తున్నాయి. అందుకోసం లాస్ట్ 2 years 3 years 4 years మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఇన్ఫ్లేషన్, చౌక ధరల సూచి లేదా నిత్యావసర ధరల సూచి స్టేబుల్గా ఉందా, బాగా ధరలు పెరిగినాయా తగ్గినాయా, ఇది క్యాలిక్యులేట్ చేయండి. నేను ఒక స్టేజ్ లో అయితే డిఫ్లేషన్ వచ్చి దీని రైతులకు నష్టం అనుకుంటా ఒక్కసారి. ఇప్పుడు బియ్యం ధర ప్రపోర్షనేట్ గా పెరగాలి ప్రతి సంవత్సరం. పెరగకుండా వ్యవసాయం చేసే రైతు వాళ్ళ బాబుని స్కూల్ పంపిస్తాడు కదా, స్కూల్ ఫీజు పెరిగి ఆదాయం పెరగకపోతే నష్టం రైతు. వారు చెప్పిన పాయింట్ అది. కాబట్టి ఇన్ఫ్లేషన్ లో కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరగకపోవడం కూడా నష్టమే ఒక్కోసారి. అయితే నేనేమంటే ఇన్ఫ్లేషన్ చాలా కంట్రోల్లో, ఎంత కంట్రోల్ ఉందంటే 1.9%, 2.2% టోకు ధరల సూచి. ఇది మధ్యతరగతి జీవనాన్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పడానికి కనపడుతుంటే ఇండికేటర్ అది. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం లేదు. నేను మళ్ళీ మీకు అందరికి మీ వ్యూవర్స్ అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నా, 2014లో చక్కెర ధర ఎంత, మనం రోజు పొద్దున టీ తాగుతాం, ఇంత ముందు టీ తాగినాం. చక్కెర ధర ఎంత, 44 రూపాయలు. ఈ రోజు హోల్సేల్ మార్కెట్, రిటైల్ గా మనం సూపర్ మార్కెట్ కు పోతే, ఇంకా హోల్సేల్ కు పోతే, సూపర్ మార్కెట్ కు పోతే 41 రూపాయి. 11-12 సంవత్సరాల తర్వాత చక్కెర ధర అది ఉంది అంటే మనం దానికి దేనికి సూచి? బియ్యం ధర ఒక 2014లో 30-35 రూపాయలు. ఈ రోజు మామూలు యావరేజ్ బియ్యం 40 రూపాయల కంటే ఎక్కువ లేదు ఈ రోజున. అంటే మన 12 సంవత్సరాల తర్వాత అదే ఉంది అంటే, ఎంఎస్పి పెరిగిన తర్వాత వడ్లకి ఒక 160-50% పెరిగిన తర్వాత కూడా అది ఉంది అంటే అది లాభ నష్టాలను బేరుజు వేసుకున్నట్టు ప్రస్తావించారు. పెట్రోల్ ధరలు కూడా తగ్గాలి కదా. అంటే నేను పెట్రోల్ ధర కూడా చెప్తున్నా, మీకు ఇంట్రెస్టింగ్ చెప్తున్నా. పెట్రోల్ ధర కూడా ఒక్కటే మాట చెప్తా. 2004లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం అయిపోయిన రోజుల్లో 38 రూపాయలు, 36 రూపాయల పెట్రోల్. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు గడిచింది కదా, 10 సంవత్సరాల పెట్రోల్ రేట్ ఎంత పెరిగింది? 84 రూపాయలు. నవంబర్-డిసెంబర్ 2013లో 84 రూపాయలు పెరిగింది. వాళ్ళు కష్టపడి 78 పట్టుకొచ్చారు, అప్పులు చేశారు, విదేశాలు అంటే టోక్ తీసుకుని దాన్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేశారు, ఇక్కడ పెంచకుండా. ఈ రోజు ఎంత ఉంది పెట్రోల్ ధర? ఈ రోజున 80 రూపాయల నుంచి యావరేజ్ 80 రూపాయలు తీసుకుంటే ఈ రోజు పెట్రోల్ ఏమన్నా కంప్లీట్ అయ్యాను సార్. ఈ రోజున పెట్రోల్ ధర ఆన్ అండ్ యావరేజ్ గా 100 రూపాయలు సార్. మన రాష్ట్రంలో 107 రూపాయలు, ఎందుకంటే మన రాష్ట్రంలో జిఎస్టీ ఎక్కువ ఉంది కాబట్టి. ఆయన యావరేజ్ గా 100 రూపాయలు. 92 ఉన్న రాష్ట్రం ఉంది, 100 ఉన్న రాష్ట్రం ఉంది, 102 ఉన్న రాష్ట్రం ఉంది. అంటే మనం ఎంత పెరిగింది? 20%. 100% వాజ్పేయి గారి నుంచి మన్మోహన్ సింగ్ ప్రపంచ ఆర్థికవేత్త కదా, మనం చెప్పుకుంటున్నాం కదా, సంస్కరణ మూలం కదా, ఆయన గొప్ప వ్యక్తి కదా. ఆయన కాలంలో డబుల్ ఎట్లా అయింది? అయితే వీళ్ళు ఏం చెప్తారంటే క్రూడ్ రేటు పెరిగింది అంటారు సార్. నేనేమంటున్నాను సార్, క్రూడ్ రేట్ పెరిగింది ఎప్పుడు? 2013-14, 12-13లో. క్రూడ్ రేట్ ఎంత ఉండింది 2005లో, 2006లో ఎంత ఉండే? కొన్ని చక్కెర ధర ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇంకా మిగతా నిత్యావసర వస్తువుల ధర ఎవరు? పప్పుల ధరలు ఎగ్జాంపుల్ చెప్తున్నా. పప్పుల ధరలు, కందిపప్పు టీవీ డిబేట్ లో మీలాంటి వాళ్ళతో డిస్కషన్ లో 180 రూపాయలు పెరుగుతుందా కందిపప్పు అన్నారు. 120 రూపాయలు కూడా లేదు కందిపప్పు. తులసిరెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారి సమాధానంతో సాటిస్ఫై అవుతారా? ఏదైనా ఫైనల్ గా వచ్చేసి తలసరి ఆదాయం గురించే మనం చర్చించుకోవాలి. వీళ్ళు పదే వచ్చేసి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పినట్టు పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకుంటే 2025 ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారంగా మొత్తం 191 దేశాల్లో మంది 137వ స్థానం. 191 దేశాల్లో మన ర్యాంక్ 137, అంటే $2,878. నంబర్ 1 ప్లేస్ నుండి లగ్జంబర్గ్ $1,40,941. $1,40,941. మందేమో $2,878. 137వ స్థానంలో ఉన్నాం. మనం 147 కోట్ల పాపులేషన్ తో హెచ్చించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, రేపు మళ్ళా 3కు పోతాం. ఇని ఊరికి వచ్చేసి పరిస్థితి చూసాను. అగదాల కట్టగాడు పర్ క్యాపిటల్ ఇన్కమ్. అమెరికా వచ్చేసి $89,105, చైనా $13,690, జర్మనీ $55,911. కాబట్టి మనము జర్మనీని మించిపోతాం. కాబట్టి ఇది పాపులేషన్, టోటల్ పాపులేషన్ పెట్టుకొని మొత్తము చెప్పుకుంటా ఉన్నారు. ఇదే ఒక యాంగిల్. రెండవది, మంది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. ఈ రోజు ఎన్ని చెప్పినా 199% మంది రైతులు వచ్చేసి దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. ఏదో 1% వచ్చేసి ఉండొచ్చేమో కానీ
99% ఏ పంట వేసినా గిట్టుబాటు లేదు. అది హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. కానీ వ్యవసాయ రంగం మెజారిటీ పాపులేషన్ దాని మీద దయనీయమైన పరిస్థితిలో ఉండేది వాళ్ళు. కానీ మన బడ్జెట్ లో వచ్చేసి కేటాయింపు 2025-26లో కూడా 1,50,000 కోట్లు, అంటే 3%. 50 లక్షల కోట్ల గాను 1,50,000, 3%. కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి ఓవరాల్ గా బడ్జెట్ 3% ఉంటే కనీసం 5% కన్నా ఈసారి పెంచితే అంతంత వ్యవసాయ రంగం బతికి బట్టగడుతుంది. వ్యవసాయ రంగం బతికి బట్టగడితే మెజారిటీ పాపులేషన్ బాగున్నట్టు. ఆ యాంగిల్లో ఆలోచించడం లేదు. ఎంతసేపు వచ్చేసి మనం వేతన జీవులు ఏదో చాలా పాపం ఇబ్బందుల్లో ఉన్నట్టు వేతన జీవులు రైతులతో పోలిస్తే మిగతా అందరూ బ్రహ్మాండంగా వాళ్ళతో పోలిస్తే చాలా పై లెవెల్లో ఉన్నారు. రైతుల పరిస్థితి గురించి ఆలోచించకుండా ఈ వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో మిగతా అన్ని ఆలోచిస్తారు. కానీ మాటలు మాత్రం రైతులకు వచ్చేసి ఈ యొక్క మొత్తం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఈ 1,50,000 కోట్లలోనే, దాంట్లో 63,100 కోట్లు కూడా దీంట్లోనే 1,50,000 కోట్లలోనే. కానీ ఓవరాల్ గా వ్యవసాయ రంగాన్ని టోటల్ గా నిర్లక్ష్యం చేస్తున్నారు. దాని మీద కాన్సన్ట్రేట్ చేసి, రెండోది నిరుద్యోగము, ఆ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయాలా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే విధంగా చూసుకోవాలా. మిగతా అన్ని వచ్చేసి ఇంకా నేను గతంలో బ్రహ్మాండంగా చెప్పడం లేదు. ఇది డే బై డే ఎవరి ఇయర్ ఇంప్రూవ్ కావాలా. ఆ నేపథ్యంలో మనం 11 నెలల ముందు పరిపాలిస్తారు. ఇంకా మన్మోహన్ సింగ్ ను పోల్చుకోవడము, ఇంకా జవహర్లాల్ నెహ్రూ తో పోల్చుకోవడము, ఆ రోజు పరిస్థితి ఏమిటి, ఈ రోజు పరిస్థితి ఏమిటి, ఆ కోణంలో ఆలోచించాలని నా అభిప్రాయం. మర్చిపోదు సార్, మనం జనాభా పెద్ద దేశం కాబట్టి మనం 4వ ఆర్థిక వ్యవస్థకి ఎదిగినామని చెప్పడానికి ప్రపంచంలో గ్లోబల్ స్ట్రక్చర్ ఆలోచిస్తున్నాం. అయితే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 145 నుంచి 37కి వచ్చింది. ఎందుకంటే జనాభా ఉంది కాబట్టి మొత్తం ప్రొడక్షన్ అంటే మొత్తం సంపదను కోరుకుంటారు కానీ లోటుపాట్లు కూడా ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయట్లేదు అనేది. నేను అందుకోసం దీంట్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పుల్లారావు గారు నెంబర్ చెప్పారు, తులసిరెడ్డి గారి నెంబర్ కూడా కొంచెం నేను వారి అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ ఒక పాయింట్ చెప్తా. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, ఉద్యోగ ఉపాధి లేదా కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్నారు యావరేజ్ ఇస్తున్న 2,800 వస్తుంది. కరెక్ట్ గా వ్యవసాయాన్ని యావరేజ్ ఇస్తే వాళ్ళు ఇప్పుడు $1,000 కూడా లేదు ఇప్పుడు ఈ రోజున. కాబట్టి మనం ఆ కింది వాళ్ళ గురించి ఆలోచించడం అనేటువంటిది ఈ రోజున బడ్జెట్ లో ప్రాధాన్యత ఉంది. కార్పొరేట్ కంటే కూడా కింది వాళ్ళకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం పెద్దోళ్ళని యావరేజ్ ఇస్తున్నాం. 100 + 10, 110కి 55 ఇస్తున్నాం. అది కాదు, ముందు 10 సంగతి గురించి ఆలోచించాలనేటువంటి. డిబేట్ ముగించే ముందు మీరేం చెప్తారు? మొత్తం ఈ వాదన విన్న తర్వాత ఏం జరగబోతుంది? సో అంటే ఇంతకుముందు కూడా అన్నట్టు ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే కొంతమందికి ఏమో వ్యవసాయం కావాలి, కొంతమందికి ఏమో నంబర్స్ కావాలి, అంటే రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి పోతుంది అనుకోవాలి. బట్ మార్కెట్స్ కి, స్టాక్ మార్కెట్స్ కి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో జనాలు చూస్తుంది రూపీ బాగా స్టాక్ మార్కెట్ కి ఈసారి ఒక నాన్ ఈవెంట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ నుంచి మార్కెట్ భారీగా ఎక్స్పెక్ట్ అయితే చేయట్లేదు. ఈ సంవత్సరంలో ఒకవేళ నాన్ ఈవెంట్ గా ఉండి పెద్దగా మెరుపులు ఏం లేకపోతే మాత్రం స్టాక్ మార్కెట్ ఆల్రెడీ కష్టాల్లో ఉంది. ఎఫ్ఐఐ సెల్లింగ్ గట్టిగా జరుగుతూనే ఉంది. ఒకటి రూపీ వాళ్ళకి బాగా చాలా ఇబ్బందుల్లో ఉంది. అండ్ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఒకసారి ట్యాక్స్ ల్యాబ్స్ లో మార్పులు తీసుకొస్తున్నారు, అంటే ట్యాక్స్ స్ట్రక్చర్స్ లో మార్పులు తీసుకొస్తున్నారు వాళ్ళకి ఎఫ్పిఐకి సంబంధించి. వాటి మీద ఒక క్లారిటీ ప్రభుత్వం నుంచి ఈసారి అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి టాక్సేషన్ విధానంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం ట్యాక్సెస్ మారుతున్నాయి. ఎవరైనా మన దేశంలో వచ్చి బిజినెస్ చేయాలి, మన దేశంలో పెట్టుబడులు పెట్టాలి అంటే ట్యాక్స్ ఈ రోజు ఎలా ఉంటుందో తెలియదు, రేపు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి వచ్చేస్తుంది. సో ఆ ట్యాక్సెస్ విషయంలో క్లారిటీ కావాలని చెప్పి కార్పొరేట్ ఇండియా కోరుకుంటుంది. మేబీ దాని మీద ఈసారి ఏదైనా ఒక క్లారిటీ వస్తే అట్లీస్ట్ ఈ ఫారిన్ ఫ్లోస్ అనేది ఆగే ఛాన్స్ ఉంది. అప్పుడు రూపాయి నిలబడేందుకు కన్నా స్కోప్ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ నాగేంద్ర సాయి గారు. మనం చూస్తున్నాం లార్జర్ సెన్స్లో కొన్ని రంగాలను ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈసారి వేతన జీవులు, మిడిల్ క్లాస్ వీటి ఎవరు ఎక్స్పెక్టేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గతంలోనే ఇవ్వాల్సినంత మూమెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అగ్రికల్చరు, అలాగే డిఫెన్సు, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ రంగాలకు కొంత హై ప్రియారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. కొంత స్టేబుల్ చేయడం అనేది ఒకటి. అలాగే అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్ళు లైక్ ట్రంప్ టారిఫ్స్ లాంటి సవాళ్ళు వచ్చినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడకుండా మనకు మనం స్వయం సమృద్ధిగా ఏ విధంగా ముందుకు పోవాలన్న ఒక బిగ్ ప్లాన్ కూడా ఆర్థిక మంత్రి ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు.